హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. సో ఈరోజు రెసిపీ అయితే చూసేయండి. ఇది హెల్తీ కిచిడి చేస్తున్నానండి. ఇది ఏంటిదంటే గోధుమ రవ్వ ఈక్వల్గా తీసుకున్నా. నేనైతే గోధుమ రవ్వ 1 కప్పు, తర్వాత పెసరపప్పు 1 కప్పు వేసి ఇది మంచిగా కడుగుదాము. ఇందులో ఇప్పుడు ఇంకా కడిగేసాను చూడండి. కడిగిన తర్వాత దీంట్లో ఇప్పుడు 2 గ్లాసులంతా నీళ్ళు పోసేసి, కిచిడి కదా కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి, అంటే కిచిడి అని అంటే మీరు ఒకవేళ ఈక్వల్గా పొడి పొడి కావాలంటే కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సాఫ్ట్గా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి అని అన్నట్టయితే నేను 2 గ్లాసెస్ నీళ్ళు పోసిన. లేదు మీకు కొంచెం పొడి పొడిగా కావాలంటే కొంచెం నీళ్ళు తగ్గియచ్చు. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, మిరియాలు, ఒక్క పచ్చిమిరపకాయ ఇలా తుంచి వేస్తే సరిపోతుంది. అలానే అల్లం. ఇప్పుడు నేను వేసిన ఇవన్నీ కూడా పేస్ట్ లాగా కచ్చా పక్కన వేసి, అది తాలింపులో వేసి అయినా వేయచ్చు, దీంట్లో వేసి ఉడకపెట్టన్నా తాలింపు పెట్టచ్చు, మీ ఇష్టము. ఆ ప్రాసెస్ నేను ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా వేసేసాను. మిరియాలు, జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయలు, కారం. ఎందుకంటే ఈ కారం కాదు, సారీ, అల్లం కూడా కారం ఉంటుంది కాబట్టి, మిరియాలు కారం, అల్లం కారం కాబట్టి చాలు. ఇంకా ఒక్క పచ్చిమిరపకాయ చాలు, ఎందుకంటే నేను ఒక చిన్న కప్పే తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడకపెడతాం. ఇప్పుడు ఇంకా కొంచెం ఉడికింది కదా, కొంచెం ఉడికిన తర్వాత నేను ఉప్పు వేస్తున్నా. ఎందుకంటే ఉప్పు వేస్తే ఉడకదు అని అంటారు కాబట్టి సగం ఉడికిన తర్వాత అయితే నేను ఉప్పు వేసేస్తాను. ఉప్పు ఎక్కువైతే తినలేం కదా, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఇంకా ఉడకాలి, ఇది టైం పడుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది, ఇంకొక 5 మినిట్స్లో ఉడికిపోతుండదు, చూద్దాం. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. నేను దీంట్లో ఇంకా కొద్దిగా వాటర్ వేసి ఉడికిస్తాను. ఇలా ఎన్నిసార్లు అయినా వేయవచ్చు వాటర్, ఏం పర్వాలేదు. కుక్కర్లో పెడితే ఒక విజిల్లో అయిపోతుంది, కానీ కుక్కర్ టేస్ట్ వేరు, మనం ఇలా ఉడికించడం టేస్ట్ వేరు. చాలు, ఈ నీళ్ళు చాలు. కొంచెం మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది నెయ్యితో తాలింపు వేస్తున్నా చూడండి. నెయ్యి. సో థైరాయిడ్ పేషెంట్స్కి, డైటింగ్ చేసే వాళ్ళకు నూనె అవాయిడ్ చేసి ఇలా నెయ్యి, అందరు అనుకుంటారు నెయ్యి వేస్తే లావ్ అయిపోతామని. అది అపోహ అండి. ఇది కాగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఇది నేను థైరాయిడ్ గురించి వేస్తున్నాను. థైరాయిడ్కి పసుపు ఎక్కువ వాడాలి, అందుకనే పసుపు వేస్తున్నా, కలర్ కొరకు కాదు. ఇంకా ఒకటి, కొత్తిమీర కూడా థైరాయిడ్కి మంచిది. అంతే, ఇంకా ఏమొద్దు దీంట్లో. మీకు వేరే వేరే ఆవాలు, జీలకర్ర అలాంటివన్నీ, జీలకర్ర అయితే దాంట్లో ఉడికేటప్పుడు వేసేసిన కాబట్టి నో ప్రాబ్లం. ఇంతే చాలు. ఇంకా దీన్ని మనం ముందు ఉడకబెట్టుకున్న దాంట్లో వేసేద్దాం. ఇంకా నెయ్యి ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొద్దిగానే వేసిన, తినేటప్పుడు కావాలంటే పైనుంచి వేసుకోవచ్చు అన్నట్టు. అదే అండి ఈరోజు రెసిపీ. ఇది చాలా హెల్దీ, చాలా మంచిది థైరాయిడ్కి, డైటింగ్ చేసే వాళ్ళకి, అన్నిటికీ. ఏమి లేకున్నా, థైరాయిడ్ ఏమి లేకున్నా, డైటింగ్ అని కాకుండా కానీ కూడా ఇలాంటి ఫుడ్ మనం అప్పుడప్పుడు తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్యకాలంలో మన హెల్త్ చూసుకోవాలి, ఎందుకంటే మనం తినే ఫుడ్ అంతా కూడా ఆర్గానిక్ ఫుడ్ కాదు,
అన్నీ కూడా మందులు వేసి పెంచే ఫుడ్డే కాబట్టి మనం హెల్త్ అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన చేతిలోనే ఉంది. నేనైతే ఇది ఎంజాయ్ చేసేస్తాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వేడివేడిగానే తినాలి కానీ. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.